హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారండి, అరికాళ్ళకు అరిచేతులకు ఎక్కువగా చెమటలు వస్తున్నాయి, ఇలా రాకుండా ఉండడానికి ఏదైనా సులభ చిట్కా ఉంటే చెప్పండి. చాలా మంది కూడా అడిగారండి. సమస్య చాలా మందిలో కూడా ఉంది. ఇది బలహీనతల వల్ల కానివ్వండి, మరే ఇతర కారణాల వల్ల కానివ్వండి, ఇలా అధికంగా వస్తుంటుంది. సో ఇలా చేతులు ఎక్కడైనా పెట్టినా కూడా చేతుల నుంచి ఎక్కువగా చెమట వస్తుంటుంది. నడిచినా కూడా పాదాలు చెమట రావడం వల్ల నడుస్తున్న నేల మీద కూడా ఈ చెమట అచ్చులు అనేటివి పడుతూ ఉంటాయి. సో దీనివల్ల చాలా ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. చాలా బలహీనపడుతూ ఉంటారు కూడా చాలా మందిగా. సో ఇలాంటి ఈ చెమట రాకుండా ఉండడానికి ఒక సులువైన చిట్కా చెప్తానండి. అది అందరికీ అందుబాటులో ఉండేదే. సో దీనికి కావాల్సిన ఏంటంటే, సుమారుగా ఒక చిన్న గిన్నెడు దొడ్డుప్పు, మన గల్ల ఉప్పు అంటాం కదా, ఈ గల్ల ఉప్పుని తీసుకొని దాన్ని మంచిగా దూరగా కొంచెం వేయించండి. నలుపు వచ్చేలాగా, అంటే కొంచెం దూరగా అయ్యేలాగా. తెల్లగా ఉంటుంది కదా పప్పు, దాన్ని కొంచెం ఉప్పు దాన్ని కొంచెం దూరగా అయ్యేలాగా వేయించి దాన్ని చల్లార్చండి. తర్వాత జిల్లేడు చెట్టు చాలా మందికి తెలుసు అండి, చాలా మందికి అందుబాటులో. జిల్లేడు చెట్టు యొక్క బెరడు కావాలండి. సో బాగా ముదిరింది అయితే ఇంకా బాగుంటుంది. జిల్లేడు చెట్టు యొక్క బెరడుని తీసుకొని రండి. సమభాగంగా తీసుకొని ఈ ఉప్పులో వేసి బాగా దంచండి. ఓకేనా? బాగా దంచి ముద్దలాగా చేసిన తర్వాత ఆ ముద్దని ఏం చేయండి అంటే, రెండు అరికాళ్ళకు అరిచేతులకు బాగా మర్దన చేయించి అలాగే రాత్రిపూట పడుకోండి. ఉదయం లేచిన తర్వాత శుభ్రపరచుకోండి. ఇలా కొద్ది రోజుల పాటు కంటిన్యూగా చేస్తూ ఉన్నట్లయితే ఈ అరికాళ్ళు అరిచేతుల యొక్క బలహీనతలు తగ్గిపోయి అక్కడ నుంచి చెమట రావడాలు ఇలా అంతా కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అరికాళ్ళు కూడా అదే విధంగా జరుగుతుందండి. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయండి. జిల్లేడు అనగానే చాలా మంది భయపడుతూ ఉంటారు. జిల్లేడు చెట్టు వల్ల చాలా రకాలైన ప్రయోజనాలు ఉన్నాయి. ఎన్నో ఔషధ మూలికలు అందులో పొదిగి ఉన్నాయి. కానీ మీరు భయపడాల్సిన అవసరమేం లేదండి. జిల్లేడు చెట్టు యొక్క బెరడు, ఈ ఉప్పు అంటే వేయించిన ఉప్పును రెండింటిని బాగా దంచి ముద్దలాగా చేసి దాన్ని అరికాళ్ళకు అరిపాదాలకు 2 నుంచి 3 నిమిషాలు మంచిగా మర్దన చేసి పడుకుంటున్నట్లయితే ఈ సమస్య క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఓకేనా? సో అయినా కూడా ఇంకా ఇంకేదైనా సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే మాకు కామెంట్ ద్వారా కానివ్వండి, లేదంటే నేరుగా ఫోన్ చేసి కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం లేదంటే దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు మీకు ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.